హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మదర్స్ డే అయితే వస్తుంది కదా, మీ మమ్మీకి ఏం సర్ప్రైజ్ చేస్తున్నారు? నేనైతే మా మమ్మీ కోసం స్పెషల్గా ఒక కేక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే నా ఫస్ట్ కేక్ అనమాట. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో 4 ఎగ్ వైట్స్ అనేవి వేసుకొని బాగా ఫ్లఫీగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత ఫ్లఫీగా బ్లెండ్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది కేక్ అనేది, స్మూత్గా కూడా వస్తుంది. తర్వాత షుగర్ పౌడర్ అనేది గ్రాడ్యువల్గా వేసుకోవాలంటే కొంచెం కొంచెం వేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఎగ్ యోక్ ఉంటుంది కదా, అది కూడా వేసి ఈ విధంగా బాగా ఫ్లఫీగా వచ్చేటట్టు మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం ఇదంతా బ్లెండింగ్ ప్రాసెస్లోనే చేసేసుకోవాలన్నమాట మనం. ఈ విధంగా మనం బ్లెండ్ చేసుకున్నట్టయితే మనకి చాలా ఫ్లఫీగా ఇంకా చాలా స్పంజీగా వస్తుంది కేక్ అనేది. తర్వాత ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. తర్వాత మైదా, కోకో పౌడర్, ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. సో ఈ విధంగా మనం అన్నిటినీ సేవ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. సో అవి చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ మమ్మీకి సర్ప్రైజ్ చేయండి. సో ఇవన్నీ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ప్రీహీట్ కోసం నేనైతే ఇక్కడ కడాయి తీసుకున్నాను. ఇక 5 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని అయితే రాసుకోవాలి. ఆయిల్ రాసిన తర్వాత బటర్ పేపర్ ప్లేస్ చేసి ముందుగా చేసిన బ్యాటర్ని మనం వేయాలి. కొంచెం ట్యాప్ చేసుకోవాలి. లోపల బబుల్స్ ఏం రాకుండా ట్యాప్ చేసుకున్నట్టయితే కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇది 40-50 మినిట్స్ వరకు పెట్టుకున్నట్టయితే మనకి కేక్ అనేది ప్రిపేర్ అయిపోద్ది. మనకి కేక్ ప్రిపేర్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ ఈ విధంగా మనం ప్రెస్ చేసినట్టయితే మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. బటర్ పేపర్ అయితే అప్లై చేసాం కదా, దాన్ని రిమూవ్ చేసేవాళ్ళు. చూసారు కదా ఎంత స్పంజీగా వచ్చిందో. ఇప్పుడు మనము గనాష్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఫస్ట్ కోకో పౌడర్ అయితే వేసుకోవాలి. కోకో పౌడర్ వేసుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలి, లేదంటే షుగర్ పౌడర్ అయినా మనం వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే షుగర్ వేసుకున్నాను. తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత మిల్క్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది, అది కూడా చిటికెడు అంత ఉంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం మిల్క్ వేసాం కదా, మిల్క్ వేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెట్టి కొంచెం థిక్ అయిన తర్వాత బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్నాక ఇంకొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం చల్లారాక ముందుగా చేసి పెట్టుకున్న మనం కేక్ మీద దీన్ని మొత్తం నీట్గా డెకరేట్ చేసుకోవాలి. డెకరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక 15-20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత దీన్ని డెకరేట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే చాకో చిప్స్ ఉంటాయి కదా, చాకో చిప్స్తో ఫస్ట్ డెకరేట్ చేశాను. తర్వాత విప్పింగ్ క్రీమ్ తోటి అక్కడ నేమ్ అయితే ఇచ్చాను. ఫైనల్గా చాకో స్టిక్స్తో డెకరేట్ చేశాను. ఫైనల్గా కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీ మమ్మీకి ఖచ్చితంగా ఈ కేక్ ప్రిపేర్ చేసి సర్ప్రైజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.